చాప్. ఓ మై గాడ్, 106 డిగ్రీలే. ఇంకో 2 డిగ్రీలు పెరిగితే పోతడా? సుబ్బే, నువ్వు MBBS చదివినవా? చదివాను సార్. సచ్చినోడు బతుకుతాడా? చచ్చినా బతకడు. ఆయన చంపి లోయల వారనుకినావు, మళ్ళా బతికొచ్చి కోట్ల ఆడించిండు. ఇంపాసిబుల్. పాసిబుల్. బతికుండు. ఆడు యమజాత కూడా ఆన్ని మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతికొస్తాడు. నీ దగ్గర సైనైడ్ ఇంజెక్షన్ ఉందా? ఉంది. అది ఇచ్చి నీ చంపి. ఆడపిల్లని నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావు, మా మాయ కంటికి ఎలా కనిపిస్తావు? గురుగారు తిన్నాక అడుగు. ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు? ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగడిగా ఉంటారు. అమ్మా, ముత్తైదులు గాజులు తొడగండి. అమ్మా, అక్షంతలు వేయండి. నన్నేం చెయ్యొద్దు. నేను మిస్సాంధ్ర అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను. శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి మీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా, నన్ను వదిలే ప్లీజ్. ఆ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? నేను చచ్చిపోతాను గనుక. నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, వచ్చే ఆదివారంలోగా నేను చచ్చిపోతాను. నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు. స్వర్ణ, నాకు బతకాలనుంది. శిరీష్తో కలిసి పిల్లా పాపలతో 100 ఏళ్లు హాయిగా కాపురం చేయాలనుంది. అది జరగదు. శివాజీ, ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు, కవింపుతో. నీకెంత కావాలో అంత డబ్బా ఇదిగో, ఈ బ్లాక్ చెక్ మీద రాసుకో. వెళ్దావా? ఇంకా టైం ఉందిగా. మానవుడా, అంతా విన్నాను. నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇదేంటమ్మా, 4 సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తానంటే ఎట్లాగమ్మా? అనుకోకుండా నా పెళ్లి కుదిరింది. లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి. ఆ లాయర్ శివాజీనేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది? నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా? ప్రభు, మీ లాలాజలముతో వైతరణి నదికి వరదలు వచ్చు ప్రమాదము ఉన్నది. నీవు మూయము. చిత్తము. కుమారా, తండ్రి
దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది. ఆరోగ్యము లెస్సగా ఉన్నది, మీ పరిపాలనే నిద్రపోవచ్చున్నది. మేము గమనిస్తూనే ఉన్నాం. మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది. మా మతి గతి తప్పలేదురా. మనము భూలోకమునకు పంపిన పూతన పిల్లల గనుటకు ప్రయత్నించుతున్నది. అందులో తప్పేమున్నది? తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా? మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా? నోరు విప్పినచో మీ చండాలపు కుటుంబ చరిత్ర గుప్పుమను. లెస్స పలికిది మాత, లెస్స పలికిది. అయినను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం. మేమే స్వయంగా భూలోకమునకు వెళ్లి ఆ నరుణ్ణి పూతరుని గడువు ముగియగానే తోడ్కొని వచ్చేదాం. విచిత్రగుప్త ప్రభు, తక్షణమే బయలుదేరి. చిత్తం ప్రభు. థ్యాంక్ యూ. మీరిద్దరూ చేసిన సహాయం మర్చిపోలేను. అంకుల్, మావయ్య మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాడేంటి? అయ్యా ధర్మం, రే పిఠాపురం, ఎవరో ముష్టి వాళ్ళు వచ్చినట్టుగా ఉంది, వెళ్ళి 10 రూపాయలు వేసిరా. కాగితాలు దానం కాదు బాబు, జీవితాన్ని దానం చేయమని అడగడానికి వచ్చాను. ఎవరి జీవితం? నా జీవితం. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏమిటి బ్రదర్, సిస్టర్ ని వెంటేసుకొచ్చా? అడ్రస్ తెలియని సిస్టర్స్ బావగారికి అతుక్కుపోతుంటే ఊడగొడదామని వచ్చాను. ఎందుకు చేస్తున్నారు ఇలా? ఏం చేశాను? సంస్కారవంతులయ్యారని నమ్మి మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నేనేం సంస్కారం మర్చిపోలేదే. పాత పరిచయం ఉన్న అమ్మాయి, కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి. స్విమ్మింగ్ పూల్కి వెళదామా అంటే అలాగే అన్నాను. ఈత కొడదామంటే ఓకే అన్నాను. బీచ్ లో రౌండ్ వేద్దామంటే షూర్ అన్నాను. ఇంతలోనే నా శీలాన్ని తిమింగనం మింగేసిందా? ఒకరు తిరిగినా తిట్టినా పడుండే క్యారెక్టర్ కాదు నాది. లగ్నపత్రిక రాసుకున్నాం కదా, తలంచుకుని పెళ్లి పెట్టెల మీద కూర్చుంటుందని అనుకుంటున్నారేమో. కళ్ళు వాళ్ళతో కనిపిస్తే రాసుకున్న లగ్న పత్రిక మన పెళ్లి కోసం వెలిగించిన అగ్నిహోత్రంలో పారేస్తాను. మా జూనియర్ వల్ల వేసుకున్నావా? నీ సంగతి తేలుస్తానే. నువ్వు నిజంగా మనిషివేనా తల్లి? అయ్యో అయ్యో ఈ కోళ్ళు అయ్యో అయ్యో అబ్బా అయ్యా అయ్యా అయ్యో అయ్యో ఇదేంటయ్యా, కాడు రావట్లేదు. నేను ఎలా తప్పించుకోవాలి బాబోయ్? మూర్ఖుడా, మేము భుజించినప్పుడు మానవులు చూడరాదు. చూసి నన్ను అర్ధాకలికి గురి చేసివి. నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక. తినకుండగానే తినినట్లు, తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక. ఇదే నా శాపం. అదేంటి అలా తింటున్నావు? ఇదేం టిఫిన్ తల్లి? ఇడ్లీలో ఉప్పు తక్కువైంది, పెసరట్లో ఉప్పు ఎక్కువైంది, అందుకని 2 కలిపి తింటున్నా. రాబావరా, కూర్చో తిను. పిఠాపురం, నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా లాగించు. పిఠాపురం, కడుపు నిండా తోసేయి. ఏమైందిరా? ఏమైంది పిఠాపురం? అందరూ అల్పాహారము తినుచున్నారు, నువ్వు అనుమానము తినుచున్నావు. తిను. కడుపు నిండిపోయింది.
ఏమిట్రా ఏమైంది ఆ? ఏమైంది పిఠాపురం అమ్మాయి రాక్షసి. ఏం మాట్లాడుతున్నావు నిజమే జూనియర్, అమ్మాయి రాక్షసి. ఏంటి జూనియర్, టపా 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 మన అలా పీకావు? నేనెక్కడ కొట్టాను రా వామ్మో, కొట్టకుండానే కొట్టినట్టు, తినకుండానే తిన్నట్టు, తాగకుండానే తాగినట్టు కనపడుతుంది ఏందయ్యా? ఏమైందా ఎందుకు నువ్వు భయపడుతున్నావు అరే కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావేంద్రా పిచ్చయ్య వీడి దెయ్యం పెట్టినట్టుగా ఉంది, భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు. పిఠాపురం ఇలా చేస్తే నేను పిచ్చాపురం అనుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఇది తిను తిను. ఆ? పిఠాపురం ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు? సాయిత్తు కట్టించా కదా, ఇక భూత ప్రేత పిశాచములు నీకు కనబడవు. ఇది తిను. వామ్మో, ఇదేంటిది? నాటకాల్లో ఎముడు చిత్రగుప్త టైంలో ఉన్నారు. అమ్మో, ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిఠాపురం? ఏమీ లేదు. భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి? భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి. ఇక్కడ పొగ త్రాగవచ్చును, మధువు త్రాగవచ్చును, మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది. అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు. వచ్చేదెవరు బాబు? ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు. ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు. నమస్కారం అండి. మానవులు బహు సంస్కారవంతులు. అయ్యా నాదో డౌట్, అట్నుంచి రైలు రాలేదు, ఇట్నుంచి ఆటో రాలేదు, సడన్ గా ఎలా వచ్చారండి? పాతాళము నుండి వచ్చిన. పాతాళము నుండి? ఒరే, నీకు దండం పెడతానరా, ఇది నిజమా నేనేమైనా కలగట్టనరా? వీడు నీకు ఎలా కనపడుతున్నారా? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అసిస్టెంట్. అయ్యా మీరైనా చెప్పండి బాబు, మీరెవరు? ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు. మానవ అటు రమ్ము, పృష్ఠమును చూపము. పృష్ఠం అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము. ఇదిగో పృష్ఠము. సాహో యమధర్మరాజు గదకి సాహో. ఏమి మానవ, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా, వద్దయ్యా, ఇప్పటికే ఎన్ను పూత కదిలిపోయింది నాయనా. దాహం దాహం దాహేస్తుంది. అవును, మాకు నువ్వు దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవ, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా? ఓ ఓ లభించును. అదిగో అమృత వయస్సు. బుస బుస పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని త్రాగవలేను. అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదము. అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తెలుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా, నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించకు మానవ, కొంచెము తీర్థము పోషదను త్రాగము. పోయి చాలే. అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుగా టైపులు అయిపోయింది బాబు. పృష్ఠముపై మరొకటి మందువా? అబ్బే ఫాల్తూ బేయిజ్జత్ కదే, దుకాణం మొత్తం దాగినరా. పైసలు అడిగితే పద్యం చదువుతారేమో. ఇగో బిల్లు. ఇదేనండి ఏమది? బిల్లు. అనగానేమి?
అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? హ, కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. ఆ రోజు మా మావయ్యని ఆశీర్వదించమంటే అక్షింతలు నీళ్ళకేసి కొట్టావు. చూడు మా మావయ్య నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడో.